మిత్రులారా, ఈరోజు మన సమావేశం ముఖ్యంగా ఏం విషయం అంటే, మొన్న 15వ తేదీ నాడు మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలులో మాట్లాడుతూ, బహిరంగ సభలో మాట్లాడుతూ, బీసీలో ఉన్నటువంటి ఉదాహరణలు బీసీఏలో కలుపుతారని చెప్పేసి దానికి గాను అత్యంత బద్దభావంతమైనటువంటి లాయర్లను పెట్టించేసి ఆ కేసును గెలిపించి మరి వాళ్ళని తీసుకొచ్చి బీసీఏలో కలుపుతారన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ముద్రలేఖ ముఖ్యమంత్రి లేకపోతే యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి మీరు ముందు మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ముద్రల మీద ప్రేమ ఉంటే, మీకు ఓడిపోయిన రాజకీయం జరపాలనుకుంటే మీరు వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, వాళ్ళకు భూములు పంచండి, వాళ్ళ ద్వారా వ్యవసాయం చేసుకుంటారు, పండ్ల పొలాలు పండించుకుంటారు, వాళ్ళ వృత్తిని వాళ్ళకు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ ఓటు బ్యాంక్ రాజకీయం గురించి మేము బీసీఏ కులాల్లో ఉన్నటువంటి అన్నగారిన అడగతినే వర్గాలు ఇవన్నీ ఈ 56 కులాలపై తునయం అడ్డడుగున ఉన్నటువంటి సమాజం ఇది. ఇప్పటి వరకు వాళ్ళు ఎంపీటీసీలు అంటే తెలియదు, జెడ్పీసీలు అంటే తెలియదు, సర్పంచ్లు అంటే తెలియదు, అదేవిధంగా అసెంబ్లీ ఎట్లుంటుందో కూడా తెలియదు, పార్లమెంట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు బీసీఏలో ఉన్న రిజర్వేషన్ కూడా అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి దాంట్లో మీరు వాళ్ళ కోరిక పరిగెత్తి ఎన్నో పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఉన్ని రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా, కాంగ్రెస్ లో క్రీడా మంత్రిగా, కార్మిక మంత్రిగా, మొట్టమొదట హైదరాబాద్ మేయర్గా, మరి అదే కాకుండా వందల కొద్ది సర్పంచులు, వందల కొద్ది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేస్తున్నటువంటి ఆ జనాలను తీసుకొచ్చి మా ఈ అక్కడిక కులాలను కలిపితే మరి ఈ జాతులు ఎక్కడ పోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందో కేసు, దాని మీద మాట్లాడడం, మరి ఎలక్షన్ కోడ్ ఇంపోజ్ అయితే అది తెలియకుండా మీరు ఈ విధంగా మాట్లాడము, ఇది కోర్టు ధిక్కారం కాదా అని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ తెలియదా? దయచేసి మీరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ బీసీఏ కులాలు ఉన్నటువంటి ఓట్లు మీకు కావాలనుకుంటే, బీసీఏ కులాలు ఉన్నటువంటి 18% ఓటర్లు మీ వెంట నడవాలనుకుంటే మీరు దయచేసి ఏదైతే నారాయణపేటలో మాట్లాడిందో ఆ మాటను మీరు వినియోగం చేసుకోవాలి. మీరు నిరంతరంగా దాన్ని వెకెట్ చేసుకొని దాన్ని వాపసు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్టి పరిస్థితుల్లోనే మేము మీతో నడవడానికి, కాంగ్రెస్ వాళ్ళకు ఓటు చేయడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మా 18% 57 కులాలు ఉన్నటువంటి జాతులు అందరూ కలిసి కంగారు బద్దలమై మీకు వ్యతిరేకంగా ఓటు చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా మీకు హెచ్చరిస్తున్నాను. అదే కాకుండా